సాయన్న పులి మాపున పట్టిండో తొలి కోడి కూసింది ఆడికి మేము కైలేడప్పో సాయన్న అర్ధగంట పొద్దుకు ఏమనుకునే సాయన్న పని మస్తిలా వాడి అని అనుకుంటాడు సాయన్న తాడి కళ్ళు తాగేటి వాతముగా వచ్చిందో అడిగడిగి ఎదురుగంటి పై బరువు చేసిందో గిర్రాదని దోసిందో బిర్రుగానే తగిలిందో పుట్టాడు అట్లా కలనితరం ముచ్చటగా కొట్టేసాయన్న జాడిచ్చి తల్లిండో మాది వాళ్ళ తుప్పలిని తుప్పలయ్యకు తప్పింది లంజింటికి తగిలింది పని లంజ నరుసమ్మది పోయిందు గులిపాడే ఎవర్రా పట్టింది నీకులమే అనకు చెప్పు నీకులము నలు చెప్పురా నీ పేరు నలు చెప్పు నాకులము మాదేవాడు నా పేరు తుప్పలిరా నీకు నాకు పగలేకుండా పండుగ వల్ల సాయన్న ఎంకటడి పాటియాలు పట్టమంటే పట్టిండ్రా చిన్నప్పటి దోసరా మాదిగి తుప్పలిగా కాన్వల్ల సీతములో నువ్వంటివి తుప్పలిగా కోమాటల్ల సీతములో నేనుంటిరా తుప్పలిగా పోసమ్మ దొరికల్ని తుల్లా కొట్టుకొస్తుంటే నాకు తెచ్చిన సద్దీని పుట్టిన పెడితిరా తుప్పలిగా పొద్దప్ప నన్నడు రవ్వ మాదిగి తుప్పలిగా తుప్పలకు తోటి కమ్మల గుడిసా ఎన్ని రైలు పట్టండ్రు రాతి మళ్ళీ కట్టిస్తా నీకు పెద్ద బంగులు కట్టిస్తా ఇడువమ్మ అనబట్టే పోసమ్మ దొరికాడో పోలీరుల బతకాడా ముడు పక్కన రకమున్నది సూపీపత ఇడువప్ప పిల్లల గల వాళ్ళు మాదిగి తుప్పలిగా పట్టడు మన సాయన్న నా చేతులని ప్రాణము పోయిందో అక్కడి వనరా అడుకోని గోపామచ సాయన్న ఆ రక్త మైసమ్మ తోడుండని సాయన్నకు అడిగి వయ్యలో అయలు వెంబడి మైసమ్మ మైసమ్మని దర్శండో పండు వల్ల సాయన్న ఎలాడత జంపంలో నడుమూలనే ఉన్నది శక్తి చేసి గుడి చేతికి దిక్కున్నాడు సాయన్న పిల్లల గల వాని రావు మాదిగి తుప్పలి ఆ పాపమడి గట్టాకు వద్దప్ప అన్నడు పట్టడు వను సాయిగా ఇడువాలని రెండాట్లో గుద్దిండిగా సాయన్న లోదోడకు రెండాట్లు గుద్దిండిగా సాయన్న ఉత్తల పది రక్తంబో పోతుండని తుప్పలికి మంటాలసి మరి దగ్గర గుంజి పడుతుండడు సంపిదవి సాయిగా నీ ఆలిన తెంగంటాడు సాయన్న మీరినటు వస్తుంది రోవ మాదిగి తుప్పలిగా రాణి సూతమంటాడు మాది గొల్ల తుప్పలయ్యా మల్లంజా నరసమ్మని ఏమంటాడు సాయన్న దోయారు తుపాకి ఇక్కడ దేవలంజా మల్లంజా నరసమ్మ దొంతుల్లనే దాగింది తొలికోడి వసంది ఏమంటాడు సాయన్న దాంట్లేనా అనుకోని కోపమచ సాయన్నకు కెమూలా కాకేసి
గుండెల గడ పొడిసిండు గుండెల గడ గుద్దండు పొడి కిందికి తీరండు గుల్లాడని పెగులు గుమ్మరబడే తుప్పలికి చేతులకెళ్ళి సాయాలని కప్పూడిగా సంగడిసే పన్నెడుములు చడికెచ్చి వాకిట్లా నిలబడ్డాడు ప్రాణము బయటప్పుడు ఏమంటాడు తుపలయ్యా పిల్లల గల వన్నంటి సంపితివి సాయిగా పిల్లల గల వాళ్ళను సంపిది కాదనుకొని కంటాపోతు ఎడిసిండో పండుగల సాయన్న పన్నెండు తులయాల బంగారి కడమున్నది నీ పొంద కులాలి వలి పక్కల వారేసే కూసంపల్లి దోశల 20 రూపాయలు ఉన్నాయి పల్లి లంజలి లేపిండు 1000 రూపాయలు ఇచ్చిండు నీ కొరకు అలంజాల ప్రాణము పోతుండే రూపాయలు పెట్టి నువ్వు తుప్పలి గాని మను చెయ్యి ఊరెళ్ళి పోతుండనే ఓ లంజన నరసమ్మ ఎంకటడి పాటలు ఎడంతల పంగుల మీద జొడుగుల్లా తూపాకి బారు చేసి పెట్టినాడు పండుగల సాయంలో కంపాదుకి పోతుంటే ఎంకటడి పాటలు ప్యాంట్రేసి చూసిండు సాయన్నని చూసిండు ఎంకటడి పటియలు తూపైతోని పట్టిండో పండుగల సాయన్నని ఒక గుండు తప్పింది ఓ గుండిగా తగిలింది పిక్కలని పడ్డది బొక్కాకిగా హండింది ఆ గుండుని పెట్టుకొని అత్తాపసు ఉరికిండు చుట్టమీన బుద్ధి పట్టి నిలబడ్డాడు సాయన్న మరి మస్తిలో వాడేది అనుకుంటాడు సాయన్న కంపాదుకి వస్తుంటే కంది కొయ్య కొట్టిందో సున్నా కొయ్య కొట్టింది అనుకుంటాడు సాయన్న ఒక ఎలు పెడితప్పో 2 ఎలు ఉప్పతుంటాయి చిటికాలు కట్టిండు గుండు గుజి పారేసి నడికట్టు చెంపిండు పిక్కాకిగా కట్టిండు ఏమంటాడు ఎంకటడి పటియలని ఆగవు డబ్బు లేపిండు అని అనుకుంటున్నా పాటియాల నీ ఒట్టలు పోసానురా నేను అట్లే పెట్టాను పంగుల కాడికి వచ్చండు పండుగల సాయన్న ఎడతల పంగులాలి ఎక్కుతున్నాడు సాయన్న 4 అంతరాలు ఎక్కిండు 3 అంతరాలు ఉన్నాయి మళ్ళీ మోటిన చేతులు పోయి సుడలి అదిగా సాయన్న చేతుల రై ముసుకింది కాడికింద తారింది